శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. ఓం శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠం తిరుమలకొండ నెల్లూరు జిల్లా. శ్రీరామక్రియా ధ్యానం, ఆత్మజ్ఞానం, ఆరోగ్యం, కార్యసిద్ధి, మానసిక ఆనందం కొరకు మనం ప్రతిరోజు చేసే అరుణకాంతి సాధనకు సాధకులకు యోగులకు అందరికీ స్వాగతం అండి. ముందుగా ఓం నమ శివాయ మంత్రంతో ఆజ్ఞాచక్రంలో సమస్వరం చేసుకుందాం. ఎక్కడ కూర్చున్నా కూడా వెన్నుపూస నిటారుగా ఉంచుకోండి. ఆజ్ఞాచక్రంలో సమస్వరం చేద్దాం ఖేచరీ ముద్రతో. అందరికీ నమస్తే అండి. శ్రీరామ్ క్రియ ధ్యాన మాస్టర్కి నమస్కారం. శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి నమ. శ్రీ రాజరాజ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. గురువుగారి పాదాలకు నమస్కారం. ఓం నమ శివాయ నమ. 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 మన పూజ్య గురుదేవులు పరబ్రహ్మ పరాత్పర యోగీశ్వరులు తిరుమలకొండ పీఠాధిపతులు శ్రీ 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 రాజరాజేశ్వరానంద సద్గురువులు మనకు అనుగ్రహ భాషణనిస్తారు. స్వామి నమస్కారం. ఓం నమ శివాయ. ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి నమః. ఓం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి. ఓం శ్రీ వశిష్ఠ విశ్వామిత్ర వాల్మీకి వేదవ్యాస హయగ్రీవ అగస్త్య గౌడపాద గోవింద శంకర విద్యారణ్య వీర బ్రహ్మేంద్ర శిరిడి సాయినాథ్ చైతన్యానంద ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుసౌని పుణ్యవాస లక్ష్మీ నరసింహస్వామి సీతారామాంజనేయ స్వామి శ్రీకృష్ణ పరబ్రహ్మ శ్రీరామక్రియా ధ్యానం మాస్టర్లందరికీ నమస్కారం. మనం ఈ యొక్క శ్రీ విద్య బ్రహ్మ విద్యని మనం తెలుసుకుంటా ఉన్నాం. కార్యక్రమం 8కి మనం మొదలు పెట్టినప్పుడు అందరూ ఆజ్ఞాచక్రంలో సమస్వరం చేసుకుంటా ఉండండి. ఆజ్ఞాచక్రానికి అక్కడ లైట్ వస్తుంది. అక్కడ 2 సమస్వరాలు 2 కలిసినప్పుడు అక్కడ అరుణకాంతి వస్తుంది, లైట్ వస్తుంది. తర్వాత పెద్ద మంత్రాలు చెప్పేటప్పుడు సహస్రారంలో కూడా చేసుకోవచ్చు. రెండిటికి ఫలితాలు ఉంటుంది. ఆజ్ఞా సహస్రాలు చేస్తే ఇదంతా కూడా కొన్ని విషయాలు లౌకికంలో మనం జీవితాంతం లౌకికంలో ఎన్నో సినిమాలు చూసి ఉంటాం, ఎన్నో హరికథలు బుర్రకథలు. పెద్దవాళ్ళు అయితే ఇంకా లోకాభిరామాయణం, లౌకికం, రాజకీయాలు ఇన్నదే వింటాం. పార్టీలు మారుతుంటే ఈ చెత్త చెదారం, బంధువుల విషయాలు ఇవన్నీ శరీరానికి సంబంధించిన బాంధవ్యాలు అయితే ఈ మనసుకు సంబంధించి ఈ లౌకిక విషయాలు అన్ని వింటా ఉంటాం. ఇనిందే వింటాం. కానీ అసలు మన ఆత్మ, ఈ శరీరానికి ఆధారం మన ఆత్మ, కుండలిని శక్తి, అమ్మవారు అంటే శివపార్వతులు. ఈ శరీరానికి ఆధారం, మూలాధారం ఎవరంటే సహస్రారంలో తెల్లటి కణం, మూలాధారంలో ఎర్రటి కణం. ఈ 2 తల్లిదండ్రుల రూపంలో జీవకణాలే. శివపార్వతులే తల్లిదండ్రుల రూపంలో స్వాధిష్టాన చక్రంలో జీవకణాలై ఈ శరీరాన్ని నడుపుతోంది. లోపల అంతా కణాలే, బయట అంతా కణాలే. కానీ బయట కణాలు 2 కలిసి అరుణకాంతితో విరాజిల్లుతుంది అమ్మంటే స్వాంతరాళం అంతా అఖిలాండేశ్వరిగా అనేక కోటి బ్రహ్మాండాలు వ్యాపించింది. లోపల వచ్చేటప్పటికి 2 స్వరాలు విడివిడిగా ఆడుతున్నాయి. కాబట్టి ఈడ మనకి అజ్ఞానం, అహంకారంతో ఉన్నాం. ఇది వినాల బాగా. ఒకసారి అర్థం కాకపోతే 2వసారి, 3వసారి, 4వసారి కూడా వినాల. ఇది కొంతైనా అర్థం చేసుకోకపోతే ఈ ఆత్మ ఏంది, శ్వాస ఏంది, ఈ శ్వాస వల్ల మనకి ప్రయోజనాలు ఏంది, ధ్యానం ఏంది, ధ్యానం వల్ల మనకి శ్వాస లయం అవుద్ది. కానీ మనసు లోపల పోయే కొంది శ్వాస కూడా లోపలికే పోతుంది సహస్రాలని. అక్కడ కూడా మనకి నిమగ్నమయ్యి శ్వాస లయం అవటం. 35 ఏళ్ల కిందటే కుండలిని లేచి సిద్ధి పొంది శ్వాస లయం అవటం.
కనీసం 5-6 సార్లు ఈ శరీరంలో జన్మను తీసుకున్నా. అంటే పూర్తిగా శ్వాస లయం అవటం, ఈ యొక్క సృష్టి స్థితి లయం అవటం, అమనస్కంలో పోవటం, మళ్ళీ ప్రాణాయామం చేసుకొని ప్రత్యేకంగా స్పెషల్గా ప్రాణాయామం చేసి మళ్ళీ సృష్టి స్థితిలో చేసుకోవటం. అనేక సార్లు నేను ఈ స్థితిలోకి పోవటం, అమనస్కంలోకి సమాధి స్థితిలోకి పోవటం, మళ్ళీ ప్రాణాయామం చేసుకొని రావటం. ఊపిరి ఆడని స్థితి కూడా ఉంది. అంటే ఎప్పుడో అన్నం మానేసి పరాకాశంలో నిలబడిపోతే అమృత ఓటు ఊరుతుంది. నాకు 15 ఏళ్ల కిందటి నుంచే లోపల ఇన్నరు అమ్మవారు చెప్తుంది, నువ్వు అన్నం మానేస్తే నీకు అమృతం ఊరుతుంది అని. అయితే అలాగే నేను లౌకికంగా ఏ మాత్రం పోకుండా ఎప్పుడు ఈ యొక్క ప్రాణాయామంతో ధ్యానంతో ఈ యొక్క సమాధి స్థితినే ఈ శరీరంలో ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఎన్నో మర్మాలు, ఎన్నో యోగ రహస్యాలు అంతా కూడా శివపార్వతులు అనుగ్రహించారు. ఈ సోహం అనేది నిరంతరం జరుగుతుంది. దీన్ని గాయత్రి మంత్రం అంటారు, హంస జపం అంటారు. ఈ సోహం అనేది చంద్రనాడి సూర్యనాడి చంద్రస్వరం సూర్యస్వరంతో అమోఘమైనటువంటి దివ్యశక్తులు ఈ శరీరంలో ఉన్నాయి. అవన్నీ కూడా మనకి ప్రాప్తిస్తాయి. చంద్రనాడి ఆడేటప్పుడు ఆ నుంచి అమ్మ వరకు, కా నుంచి బండిరా వరకు, అంటే ఈ శ్వాస ఆడేటప్పుడు ఈ బ్రహ్మాండంలో ఆ నుంచి అమ్మ వరకు 16 అక్షరాలు లోపల ఉంటాయి. అంటే జ్ఞానం 16 కళలు చంద్రుడికి. ఇది చంద్రమండలం, శాశ్వత చంద్రమండలం. ఈ కింద కంఠంలో ఆ నుంచి అమ్మ వరకు, ఇంకా అట్లా ఒక్కొక్క చక్రంలో కొన్ని అక్షరాలు ఈ యొక్క చక్రాలలోనే ఉత్పత్తి అవుతుంది. చంద్రనాడు వల్ల అక్షరాలు, పదాలు, పాండిత్యం, కవిత్వం, సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. ఇది నామం అంటారు. నామం అంటే శబ్దం, మనం మాట్లాడేది. నామం అంటే పేరు కాదు. మనం అందరు పేర్లు పిలుస్తాం, ఏమయ్యా నీ నామధేయం అంటారు. ఆ నామం కాదు, ఈ యొక్క వాక్కు, మాట్లాడేది, ఈ విజ్ఞానం, అక్షర జ్ఞానం, వేద జ్ఞానం, ఇవన్నీ కూడా చంద్రస్వరంతో వస్తుంది. సూర్యనాడి వల్ల రూపం వస్తుంది. రూపం అంటే జ్యోతి దర్శనం అవుతుంది. చంద్రస్వరం వల్ల నాదాలు వినపడతాయి. 10 నాదాలు ఉన్నాయి లోపల మనకి. బయట నాదాలు ఉన్నాయి 10. చిన్న నాదం, మృదంగనాదం, వీణానాదం, ఘంటారం, శంకారం అని బయట కూడా నాదాలు ఉన్నాయి. అవి లోపల కూడా నిక్షిప్తంగా ఓంకారంలో నుంచే ఈ నాదాలు 10 వచ్చినాయి. ధ్యానంలో లోతుగా పోయినప్పుడు ఈ చెవులో 10 నాదాలు ప్రారంభమవుతాయి. నాకు ముందు ఈ చెవులోనే 15 రోజులు శంకారం వినపడింది. తర్వాత ఈ చెవులో వచ్చింది. మొత్తం 1 నెల రోజులు ఈ నాదం వినపడుతూ వచ్చింది. ముందు నాదాలు ఓంకారం వింటూ, తర్వాత నాకు జ్యోతి వచ్చింది లోపల నుంచి, కాషాయం కలర్. 1 మంత్ నాదాలు వింటూ జ్యోతి చేసి దర్శనం చేసి ఆ స్థితిలో ఉన్నా 1 మంత్. ఆహారం లేదు, టైం తెలియదు. 1 రోజు 1 నిమిషంగా గడిచింది. అంటే తుర్యాతీతానికి వెళ్ళిపోయినా. శంకు చక్రాలు ధరించాం. అంతకుముందే నాగేంద్రుడు ఎన్నుపోసంత నాగుబామయ్యి తలంత పడుగులతో సెన్సేషన్ ఆడింది. శంకు చక్రాలు లభించింది. చంద్రనాడు వల్ల అక్షరాలు ఉత్పత్తి అవుతాయి లోపల, అక్షర జ్ఞానం. సూర్యనాడు వల్ల రూపం చూస్తాం. అంటే సూర్యనాడు వల్ల జ్యోతి దర్శనం అవుతుంది. ఈ జ్యోతి అగ్ని కాబట్టి మనకి రూపాలు, అన్నిటిని చూసే రూపాలు. అదే కాకుండా ప్రతి ఒక్కటి కూడా నామరూపాలు అనేవి సూర్యచంద్రనాళ్ళు వల్ల ఏర్పడతాయి. ప్రతి జీవికి ఈ నామరూపాలు
ఏర్పడి స్థూల శరీరంతో అటాచ్లో ఉన్నాం. ధ్యానంలో జ్యోతి దర్శనం చేసి మనం పరాకాశంలోకి పోయినప్పుడు నామరూపాలు మాత్రం మనతో వచ్చేస్తాయి. శివపార్వతుల్ని ధ్యానం చేసిన, మనం త్రిమూర్తుల్ని ధ్యానం చేసిన, ఋషుల్ని ధ్యానం చేశా, ఎవరిని చూసినా మనం ధ్యానం చేస్తే వాళ్ళు నామరూపాలతో కనిపిస్తారు. వాళ్ళు మనకు కనపడతారు. ఏ విధంగా రూపం కనపడుతుంది తేజస్సు, వాళ్ళు మనం మాట్లాడతారు, అది నామం. వాళ్ళు దివ్యమైనటువంటి తేజస్సు కనిపిస్తే అది రూపం. మొత్తం నామరూపాలతోనే ఋషులంతా ఉంటారు, దేవతలు. స్థూల శరీరం ఉండదు. ఈ స్థూల శరీరాన్ని మనం వదిలినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆకాశంలో వాళ్ళ స్థితుల్లోకి పోయి ఆ పరాకాశంలో గురుమండలాల్లో చేరిపోవటం, జన్మకు రావటం, వాళ్ళు పవర్ఫుల్గా మాత్రమే సిద్ధులతో వాళ్ళు జన్మకు వచ్చి సమాజానికి మార్గదర్శకంగా ఉంటారు. అంటే ఈ నామరూపాలలో ఎంత మహిమ ఉందంటే, ఈ చంద్రనాడు కానీ సూర్యనాడు కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ఉదయం 6 గంటలకి మూలాధార చక్రాల్లో హంస జపం జరుగుతుంది. 6 నుంచి 6:40 వరకు మూలాధార చక్రంలో హంస జపం జరుగుతుంది. అప్పుడు అక్కడ సూర్యోదయం అవుతుంది. అక్కడ సూర్యోదయం అవుతానే మన బుద్ధి వికసిస్తుంది. మనం కర్మ దక్షత కలిగి బాహ్య కర్మలకి వెళ్తాం. అంటే ఆడ సూర్యోదయం, ఈడ మూలాధారం, గణపతికి హంస జపం. 6 నుంచి 6:40 మలమూత్ర విసర్జన. స్వాధిష్టానంలో 6:40 నుంచి 1:15 వరకు ఉంటుంది స్వాధిష్టాన చక్రం, హంస జపం. ఈ హంస జపం ఏ చక్రంలో ఉంటే ఆ చక్రంలో 50%, 50% ప్రాణశక్తి అక్కడ వినియోగం అవుతుంది. మిగిలిన 50% ఈ 4 చక్రాలలో 12.5% లెక్కన డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఈ హంస జపం స్వాధిష్టానంలో 1:15 వరకు. అక్కడ సృష్టి బ్రహ్మ ఉన్నాడు. మూలాధారంలో గణపతి ఉంటే స్వాధిష్టానంలో బ్రహ్మ సరస్వతి. ఆ 2 చక్రాలు సృష్టికి సంబంధించి. 1:15 లోపల బయట కూడా సృష్టి. మధ్యాహ్నం సూర్యుడు పైకి వచ్చే వరకు మన బుద్ధి వికసించి ప్రతి ఒక్క జీవి ఏదో ఒక కర్మ ఆచరిస్తుంది. అది బ్రతుకు తెరువు కానీ అనేక రంగాలలో ప్రతి ఒక్కరూ వాళ్ళ రంగంలో, వాళ్ళ వృత్తిలో వాళ్ళ కర్మను ఆచరిస్తారు. అది బ్రహ్మతత్వం. అక్కడ సూర్యుడు మధ్యాహ్నం 1 గంటకి పైకి వస్తే స్థితి శ్రీ మహావిష్ణువు. అప్పుడు ఇక్కడ 1:15కి ఇక్కడికి వచ్చి హంస జపం ఈ చక్రానికి, మణిపూరక చక్రానికి జరుగుతుంది. ఈడ విష్ణువు ఉంటాడు, లక్ష్మీనారాయణ స్థానం. ఇక్కడ స్థితి, ఈ తిన్న అన్నం అంతా డిస్ట్రిబ్యూషన్ అవటం, తిన్న అన్నం అరుగుదల అవుతుంది. ఇక్కడ ప్రాణం ఏడకు వస్తుంది. ఇది అన్నం అరుగుదలకి స్థితి అన్ని శరీరానికి శక్తిని పంపిస్తుంది, ప్రసారం చేస్తుంది స్థితి. అక్కడ సాయంత్రం అయ్యేటప్పటికి 6కి లయం అవుతాడు సూర్యుడు. ఉదయం సృష్టి, మధ్యాహ్నం స్థితి, సాయంత్రం లయం. ఇక్కడ ఏం జరుగుతుందంటే బొడ్డులో 1:15 నుంచి 8:05 వరకు హంస జపం బొడ్డుకు జరుగుతుంది. ఇది మళ్ళీ హృదయ కమలంలో వాయుతత్వం. ఇది లయం. కంటికి కనపడదు వాయువు, ఇది కూడా లయమే. కంటికి కనపడదు ఆకాశం. ఈ 2 లయం. ఇక్కడ ఈశ్వరుడు ఉంటాడు. ఈడ శివపార్వతులు ఉంటే ఈడ సదాశివుడు. వీళ్ళిద్దరూ ఒకటే. మనం విడిగా ఆలోచన చేస్తే ఇక్కడ ఈశ్వరుడు ఉంటే ఈడ సదాశివుడు. వీళ్ళిద్దరూ లయం. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి హృదయ కమలానికి 8:05 నుంచి 10:15 వరకు హంస జపం హృదయ కమలానికి.
మళ్ళీ 10:30 నుంచి హంస జపం 4 వరకు జరుగుతుంది. ఈడ జీవుడు రాత్రి 10:15 నుంచి 4 వరకు ఈ మనసు జీవుల్లో లీనమయ్యి నిద్రలో ఉంటాం. ఉదాన వాయువులో లయం అవుతుంది మనసు. అప్పుడు నీకు గాఢ నిద్ర వస్తుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్ తర్వాత ఈ మనసు 4 నుంచి 5 వరకు ఈ హంస జపం ఆజ్ఞా చక్రానికి జరగదు. అంటే ఇది ప్రకృతి దాటేసింది. రాత్రి అంతా ఇక్కడ ఆకాశతత్వంలో లయమైంది. యోగాజావన బ్రహ్మకి హంస జపం జరుగుతుంది. ఇది కూడా దాటుకుంటుంది. ఆకాశం నుంచి పరాకాశానికి పోతుంది. 1 గంట హంస జపం శ్వాస 7 నుంచి 1 అంగుళం మాత్రం ఆజ్ఞా చక్రానికి జరుగుతుంది. ఇక్కడ బ్రాహ్మీ ముహూర్తం అంటే బ్రహ్మ ఉన్నాడు ఇక్కడ, పరబ్రహ్మ. ఆజ్ఞా చక్రం నుంచి సహస్రానికి పరబ్రహ్మ. ఈ పరబ్రహ్మకి హంస జపం జరిగినందువల్ల బ్రాహ్మీ ముహూర్తం అన్నారు. 1 గంట ఇక్కడ ఆడితే సహస్రారానికి 5 నుంచి 6కి హంస జపం పరమాత్మకి. ఆ 2 గంటలు బ్రహ్మకి హంస జపం జరిగేటప్పుడు మనం ధ్యానం చేయాలి. ఆ 2 గంటలు ఈ యొక్క కంఠంలో ఉండకూడదు, మేలుకోవాలి, నిద్ర లేయాలి. 4కి 4 నుంచి 6కి ఈ యొక్క హంస జపం పరమాత్మ జరుగుతుంది. కాబట్టి మేలుకొని కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడితే నువ్వు పరమాత్మకి అభిషేకం చేసినట్టు. లోపల శివలింగం ఉంటుంది. ఆ శివలింగం ఈ ప్రాణశక్తి ప్రాధాన్యత లోపలకు ఉంటుంది. కాబట్టి లోపల అభిషేకం చేసినట్టు నువ్వు ఈశ్వరుడికి, అంటే ప్రాణశక్తితో. చంద్రమండలం కాబట్టి ఉదయం 4 నుంచి 6కి చంద్రుడి నుంచి చల్లటి కిరణాలు డంప్ అయ్యి చాలా చల్లగా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాణాయామం, ఈ హంస జపం, సోహంభావం మూలాధారాన్ని నుంచి ఉదయం 6కి మొదలైతే మళ్ళీ తెల్లారి ఉదయం 6 కల్లా సహస్రారం, మళ్ళీ సహస్రారం నుంచి ఉదయం, మళ్ళీ రాత్రి అయ్యేటప్పటికి ఇక్కడికి వస్తుంది. యోగోజామున 4 నుంచి 6కి. ధ్యానం 4 నుంచి 6కి చేస్తే అద్భుతమైన స్థితి వస్తుంది. నువ్వు పరమాత్మ యందు ఉన్నట్టే, నువ్వు పరమాత్మను కలిసినట్టే. అదే ఈ హంస జపము, సోహంభావం. నువ్వు ఈ టైంలో మేలుకొని ఉంటే అది కిందకి ఆడుతూ ఉంటుంది. కింద చక్రాలకి థైరాయిడ్ గ్లాండ్ దెబ్బతింటుంది. రాత్రులు నిద్ర కాయకూడదు. 10:30కైనా నువ్వు నిద్రపోతే ధ్యానం యోగోజామం లేచి చేయొచ్చు. మనం 3 వరకైనా నిద్రపోవాలి. 11కి పండుకున్నా కూడా 3కి 4కి లేచి ధ్యానం చేయాలి. శరీరానికి తగినంత రెస్ట్ ఇవ్వాలి. నువ్వు ఎక్కువ కొద్ది రోజులు 1 నెల పట్టుబట్టి నీ ఒంట్లో శక్తి ఉంది, ఎనర్జీ లెవెల్ ఉంది, నాకు బలం ఉందని చేస్తే కొద్ది రోజులకి మనకి పొగులు మనం అనుకున్న టైంలో ధ్యానం చేసే శక్తి పోతుంది. ఆ నిద్ర టైంలో కనీసం 4 గంటలు 5 గంటలు రెస్ట్ తీసుకొని మిగిలిన టైంలో చేసుకోవచ్చు. ఇది అన్నం కడుపు నిండా ఉన్నప్పుడు ప్రాణాయామం చేయకూడదు. అన్నం కొంత 2 గంటలు వ్యవధి ఇచ్చి ధ్యానం చేసుకోవాలి. ధ్యానం చేసిన శ్వాస లయం అవుతుంది. అందువల్ల ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఏ టైంకి ఈ హంస జపం ఎక్కడ జరుగుతుందో అది జరిగితేనే మనకి అన్ని చక్రాలు బాగా పనిచేస్తాయి. అది ప్రకృతిని బట్టి, ఆ సూర్యచంద్రులను బట్టే ఇక్కడ హంస జపం జరుగుతుంది. మనం హృదయ కమలం ఉంది, ఆ టైంలో ప్రశాంతత రెస్ట్ తీసుకోవాలి. మధ్యాహ్నం 1 గంటకు అన్నం తినాలి, టైం తప్పించి తినకూడదు. 8 నుంచి 10 వరకు ఇక్కడ ఉంటుంది హంస జపం. అప్పుడు విశ్రాంతి తీసుకోవాలి.
హాయిగా హృదయ కమలానికి మనం విశ్రాంతి ఇవ్వాలి. ఈ విధంగా మళ్ళీ రాత్రి 6 గంటలకు భోజనం చేస్తే 8 నుంచి 10 వరకు ధ్యానం చేసుకోవచ్చు. ఒక 2 గంటలు వ్యవధి. ఎట్లా ధ్యానం చేయాలంటే మనం ఆహార నియమం పాటించాలి, మితాహారం తీసుకోవాలి. ఆ విధంగా మనం ధ్యానం చేస్తే నీకు విశ్రాంతి అనేది ఎక్కడ దొరుకుతుంది? సహస్రారకంలో ఆజ్ఞాచక్రంలో శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు పరాకాశం కాబట్టి, అది ప్రకృతికి పైన ఉంది కాబట్టి అది అక్కడ నీకు ప్రశాంతత దొరుకుతుంది, హాయిగా ఉంటుంది, మనసు లయం అవుతుంది. నువ్వు కళ్ళు మూసుకుంటే మనసు లయం అయ్యి ఆత్మస్వరూపం అయిపోతుంది. కళ్ళు తెరిస్తే జీవుడు శ్వాస కింద ఆడద్ది. కళ్ళు తెరిస్తే జీవుడు అయిపోతావు. జీవుడైనప్పుడు బాహ్యంగా ఉండే వ్యవహార విషయాలన్నీ నిన్ను బాధిస్తాయి. అదే నువ్వు మనసుని భూమధ్యంలో పెడితే, అంతర్ముఖం చేస్తే ఈ శ్వాస లయం అవుతుంది. శ్వాస లయం అయినప్పుడు మనసు వేగం తగ్గుతుంది, నీకు ఆనందం కలుగుతుంది, రెస్ట్. అందరూ అనేక కుటుంబ సమస్యల్లో, అనేక బాధల్లో, కష్టాలలో, నష్టాలలో అశాంతికి గురయ్యి, టెన్షన్ ఎక్కువయ్యి, శ్వాస సరిగ్గా పీల్చుకోక, ఈ చక్రాలలో ఆక్సిజన్ అందక వాళ్ళు ఎంతో అశాంతికి గురవుతారు. ధ్యానం చేస్తే ఆ యొక్క అశాంతి తొలగి శరీరానికి మొట్టమొదట విశ్రాంతి దొరుకుతుంది. ప్రాణాన్ని గమనిస్తే మనసు శక్తి వస్తుంది, నీకు ఆత్మశాంతి కలుగుతుంది, నువ్వే ఆత్మస్వరూపుడు. ఈ విధంగా ఈ సోహం భావం ఉంది. ఈ సోహం అని గురువు చెప్తాడు. అదే నేను. సో అంటే అది బయట ఉండే ప్రాణశక్తి, ఆ దైవం. హమ్ అంటే నేను. పీల్చినప్పుడు హమ్ అనాలా, వదిలినప్పుడు సో అనాలా. అదే శిష్యుడు ఈ సోహం భావం చేసినప్పుడు, అంటే ఈ మనసుని భూమధ్యంలో పెట్టి శ్వాసని గమనించినప్పుడు, వచ్చే పోయే రాకపోకలను చూసినప్పుడు, అదే నేను అనేది పోయి నేను అదే హంస. హమ్ అంటే నేను, సా అంటే అది. హంసగా మారిపోతాడు. సోహం అని గురువు చెప్తాడు, అదే నువ్వు, అదే నువ్వు అని, అదే నేను అంటాడు. ఇది చెయ్యంగా నేనే అది, నేను అదే, హం సో, హంస హంస అయిపోతాడు. హంస అయిపోతాడు. జీవుడు దేవుడు అవుతాడు. అది నేను, నేనే అది. చెయ్యంగా తనే దేవుడైపోతాడు. అందువల్ల ఈ ధ్యానంలో మనం అతిగా ఆహారం మానకూడదు, మితాహారం తీసుకోవాలా. అతిగా రాత్రి మొగులు చేయకూడదు, రాత్రి తగినంత రెస్ట్ తీసుకోవాలా. శరీరాన్ని కాపాడుకుంటూ, మన్నిక చేసుకుంటూ ముందుకు పోవాలి. ధ్యానం చేసేటప్పుడు ఒక దీక్షగా 45 రోజులు ఏదైనా ఒక దీక్ష చేసేటప్పుడు మౌనం పాటించాలి. ధ్యానానికి మౌనం ముఖ్యం. ఈ మౌనం కానీ లేకపోతే ఎనర్జీ లాస్. మనం అన్నం తక్కువ తింటున్నాం. ఈ సాధన బాగా సాగాలంటే తగినంత శక్తి ప్రాణంతోనే మనం తీసుకుంటున్నాం. ఎక్కువ మాట్లాడితే ఎనర్జీ లెవెల్ పోతుంది. చెవులకి పని పెట్టాలి. ఏదైనా ఎవరైనా చెప్పేది వినాలి, జ్ఞానం తెలుసుకోవాలి, కానీ మూలాన్ని మర్చిపోకూడదు. ఎంతమంది గురువులు పిఎంసిలో చెప్పినా, ఎంతమంది గురువులు ఉపన్యాసం విన్నా, ఎన్ని పుస్తకాలు రచించినా శ్వాస మీద ధ్యాస మర్చిపోకూడదు. అవి కేవలం విజ్ఞానం కోసమే
మన గురువు గారు పత్రిజీ గారు, ఆయన కూడా ఎన్నో పుస్తకాలు చదివినానని చెప్పారు. మనకి అందరినీ చదవమంటున్నారు. ఆయన ఎంతమంది గురువుల చేత సత్సాంగత్యం చేపిస్తున్నారు. జస్ట్ నువ్వు విజ్ఞానం పొందేదానికే కానీ మళ్ళీ పక్కకు బాగూడదు. మనం ఏదో దేంట్లో ఏదో ఉందని ఉండేదంతా శ్వాస మీద ధ్యాసలోనే ఉంది. అదే 100% సక్సెస్ అయింది. ఋషులంతా చేసింది సోహం భావం, శ్వాస మీద ధ్యాస. అందుకని ఈ విధంగా మనకి ఈ శరీరంలో హంస వల్ల, సోహం అనే శ్వాస వల్ల జీవుడుగా ఉన్నాము. శ్వాస లయం అవుతూ వస్తే 21,000 నుంచి ఈ ధ్యానం చేసే కొంది 21,000 నుంచి 15,000, 10,000, 5,000కి ఈ యొక్క బ్రీతింగ్ స్పీడ్ తగ్గుతుంది. అప్పుడు కుండలిని శక్తి అమ్మవారు ఈశ్వరుడి దగ్గర చేరేదానికి ప్రయత్నాలు మొదలవుతాయి. ఎందుకంటే ఆమెకు ఆహారం అందకపోతే ఆమె శుష్కించి పైకి చేరుతుంది. అది క్రమంగా జరుగుతుంది. శ్వాస మీద శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టి దెబ్బతినకుండా నడుపుతుంది. దీనికంతా ఉన్నాయి కుండలిని యోగా, క్రియాయోగా, లంబిక యోగా, హఠయోగా. షార్ట్ కట్లో త్వరగా కుండలిని తీసుకెళ్లేదానికి ఇవి కూడా ఉపయోగపడుతున్నాయి. అయితే శ్వాస మీద ధ్యాస ప్రశాంతంగా, ఏ ఒడిదుడుకులు లేకుండా, శరీరానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సంసారంలో ఉంటూ, నువ్వు భార్యాభర్తలు హాయిగా కాపురం చేసుకుంటూ సాత్విహారం తీసుకొని నీ పనులన్నీ కూడా టయానికి చేసుకుంటూ ప్రశాంతంగా రోజు 4 గంటల టైము ధ్యానానికి ఉపయోగించుకోవచ్చు. కొంత టైము మనం పిఎంసి ద్వారా కొంత విజ్ఞానం పొందవచ్చు. ఏదైనా ప్రాధాన్యత ధ్యానంకే ఇచ్చినట్లు ఉండాలి జీవితం. మనం వండుకొని తిని పిల్లల్ని కనేదానికిగా పుట్టినదే అనేది తప్పు. మనం పెళ్లి చేసుకొని పిల్లలు కనేది దానికి పుట్ల మనం, అది మన జీవరాశి సృష్టి. ఇంకొకరికి మనం ఇంకొక ఆత్మస్వరూపుడికి జన్మనిస్తే అతను కూడా వృద్ధి చెంది అతను కూడా ధ్యానం చేసుకొని మోక్షాన్ని పొందుతాడు. ఇంకొకరి జన్మనీయటమే సంసార సుఖం. అంతేగాని పిల్లల్ని పుట్టించేదానికి మనం పుట్టలేదు, సంసారంలో ఏదో వండుకొని తినేదానికి పుట్టలేదు. ధ్యానం చేయాలా, జ్ఞానం పొందాలా, జ్యోతిని దర్శించడమే మన జీవిత జయం. ఈరోజు కాకపోతే మళ్ళీ జన్మ, మళ్ళీ జన్మ, మళ్ళీ జన్మ. ఎన్ని జన్మలు ఎత్తినా నువ్వేమో ఈశ్వరుని సాక్షాత్కారం చేసుకోవాలా, ఆ ఈశ్వరుడే నేనని తెలుసుకోవాలా. నువ్వు ఆ పరమాత్మ స్వరూపుడు అయితేనే పునర్జన్మ లేదు. ఈ విధంగా మనం దీన్ని క్రమంగా ఒక క్రమ పద్ధతిలో మనం కానీ కృషి చేసుకొని జీవితజయమే ఆత్మసాక్షాత్కారం. నేను అమృతాన్ని తాగాలి, నేను బ్రహ్మానందం పొందాలి అనేటటువంటి జయంతో మనం ముందుకు పోతే అందరూ బాగా మనల్ని చూసి కొంతమంది, వాళ్ళని చూసి కొంతమంది, అనేక మంది ఈ ధ్యాన మార్గంలోకి వస్తారని విన్నవించుకుంటున్నా. ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈశ్వరులు తిరుమలకొండ పీఠాధిపతులు శ్రీ 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 రాజరాజేశ్వరానంద స్వామి గురుభ్యో నమః. గురువు గారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ శ్రీరామ ధ్యాన మాస్టర్స్ కి, యోగులకు, సాధకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ, నిన్న మనం సౌందర్య లహరిలో ఆనంద లహరి పూర్తి చేసుకున్నాము. సౌందర్య లహరిలోకి ఈరోజు ప్రవేశిస్తున్నాం. అయితే ఒక కీర్తన, అమ్మవారిది కీర్తన పాడుకొని వెళ్దాం. అంబికా అనాది నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత నారాయణి నాదరూప నామరూప వివర్జిత సింహవాహిని త్రిశూలధారిణి
महिषासुरमर्दिनी शिवे भवानी महाकैलासवासिनी नमस्ते नमो नमः कारुण्यवर्षिणि ललिता भवानी कैवल्यदायिनी ललिता भवानी श्रीचक्रवासिनी ललिता भवानी मणिद्वीपवासिनी ललिता भवानी कारुण्यवर्षिणि ललिता भवानी कैवल्यदायिनी ललिता भवानी सिंहेन्द्रवाहिनी ललिता भवानी ब्रह्माण्डदायिनी ललिता भवानी पीयूषवर्षिणी ललिता भवानी नवकोटि महाशक्ति ललिता भवानी कारुण्यवर्षिणी ललिता भवानी कैवल्यदायिनी ललिता भवानी ज्ञानप्रसूना ललिता भवानी शिवेन सहिता ललिता भवानी ओंकाररूपिणी ललिता भवानी कारुण्यवर्षिणी ललिता भवानी कैवल्यदायिनी ललिता भवानी श्रीचक्रवासिनी ललिता भवानी मणिद्वीपवासिनी ललिता भवानी कारुण्यवर्षिणी ललिता भवानी कैवल्यदायिनी ललिता भवानी శ్రీమాత్రే నమః. ఈరోజు ఇంకా సౌందర్య లహరిలోకి మనం ప్రవేశిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక విషయం ప్రస్తావించుకొని వెళ్దాం ఆ శ్లోకాల్లోకి. అమ్మని బ్రహ్మాది దేవతలు, కశ్యపాది ఋషులు, ఆదిత్యాది గణములు వీరి యొక్క సమూహములచే నిత్యము స్తుతించబడే వైభవము కలది పరాశక్తి. సప్తకోటి మహామంత్రములు శ్రీ లలితాంబ వైభవమే. సప్తకోటి మహామంత్రములు శ్రీ లలితాంబ వైభవమే. అచ్చులు 16, హల్లులు 34, క్షకారము 1 కలిసి 51 వర్ణములు అమ్మవారి మాతృకా వర్ణములు అంటారు. ఈ వర్ణములతోడనే సమస్త వేద శాస్త్రాధికము ఏర్పడినది. వేద శాస్త్రాదులు అన్ని కూడా శ్రీ పరాశక్తిని స్తుతిస్తూ ఉన్నాయి. అలాగే మంత్రాలతో పాటు బీజాక్షరాలు అమ్మ విభూతులే. కారణం ఏమిటంటే కొన్ని మంత్రాలు బీజాక్షర సహితంగా ఉంటాయి. అది కాక అమ్మ యొక్క ఆయుధములు అన్నీ కూడా బీజాక్షరాలే. అసలు అమ్మ యొక్క రూపం అరుణ కాంతి. అరుణమయం బాల భానుని రూపం అమ్మ యొక్క నిజ రూపం. అయితే మనం పట్టుకోవాలి అంటే ఒక ఆలంబనం కావాలి కదా. అందుకని అమ్మ రూపాన్ని ఇక్కడ శంకరులు ఆవిష్కరింపజేశారు. ఆనందలహరి శ్లోకాలలో, ముందు చెప్పుకున్న శ్లోకాలలో అమ్మ యొక్క శరీర వర్ణన, చక్ర సహితం మనలో చక్రాలు ఎలా ఉన్నాయి, ఎక్కడున్నాయి, మూలాధారం అంటే ఏంటి, స్వాధిష్టానం అంటే ఏమిటి అంటూ ఒక్కొక్క చక్రాన్ని వివరించుకుంటూ సహస్రారానికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఆజ్ఞా నుంచి ఒక్కొక్క చక్రము చెప్పుకుంటూ మూలాధారానికి నిన్న ముగిసింది ఆనందలహరి. ఈరోజు సౌందర్య లహరి చెప్పుకుంటున్నాం. అయితే అమ్మ యొక్క శరీరమే మనమై ఉన్నాం కాబట్టి లలితా సహస్రంలో చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. చిదగ్నికుండం అంటే జ్ఞానకుండం, అగ్నికుండం. సరే, జగన్మాతలోని శక్తులే దేవతలలో శక్తులుగా బయటకు వచ్చాయి. దేవతలలో శక్తులుగా బయటకు వచ్చాయి. అమ్మ యొక్క సౌందర్యం వర్ణించేటప్పుడు
ఒక్కొక్క భాగం కూడా ఒక్కొక్క దేవతకు సంబంధించినది. మనము అమ్మ యొక్క శరీరం అనుకున్నామా, అది పొరపాటు అవుతుంది. అమ్మ యొక్క శరీర భాగాలు అన్నీ కూడా దేవతామయములు. ఎలాగంటే శివుని తేజస్సే అమ్మ యొక్క ముఖము, యముడు తేజస్సు అమ్మ యొక్క వంకీల జుత్తు, విష్ణువు తేజస్సు 18 భుజాలు, సూర్య తేజస్సు స్తనద్వయము, చంద్ర తేజస్సు నడుము, వరుణ తేజస్సు పిక్కలు, తొడలు భూమి తేజస్సు. అమ్మ యొక్క శరీర వర్ణంతో బ్రహ్మాండ వర్ణన జరుగుతుంది ఇక్కడ. తొడలు భూమి తేజస్సు, పిరుదులు బ్రహ్మ తేజస్సు, పాదాలు సూర్య తేజస్సు పాదాలు, కాలివేళ్లు వసువుల తేజస్సు, చేతివేళ్లు కుబేరుని తేజస్సు, ముక్కు దక్షుడు మొదలగు ప్రజాపతులు తేజస్సుతో, దంతాలు అగ్ని తేజస్సుతో 3 కళ్ళు, వాయువు తేజస్సుతో చెవులు, ఉభయ సంధ్యల తేజస్సుతో కనుబొమ్మలు, అరుణుని తేజస్సు వలన ఆమె ఎర్రని కింది పెదవి, కార్తికేయుని వలన పై పెదవి ఏర్పడ్డాయి. ఇలా అమ్మ శరీరం అంతా కూడా దేవతామయము. మనము ఎక్కడ ఏమి చూసినా దేవతా భావన చేయాలి. ఈ సర్వంలో కూడా దేవతా భావనే చేయాలి, అమ్మ యొక్క భావనే చేయాలి. సర్వము శ్రీదేవి విరాట్ రూపము అని భావించడానికే ఈ సౌందర్య లహరి శంకరులు చెప్పారు. అమ్మ యొక్క సౌందర్య భావన చేసేటప్పుడు ఆయా దేవత భావనలో మనం మెదలాలి. అమ్మ యొక్క శరీర భాగాలన్నీ కూడా మనం వర్ణించేటప్పుడు ఇప్పుడు చెప్పుకున్న ఆయా దేవతల భావనలో మనం ఉండాలి, మెదలాలి. ఇక శ్రీచక్రం ఆ జగదంబకులు ఉండే యంత్రరాజం. అందరికీ ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. ఓం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ధన్యవాదాలు మాత. మంత్రాలతో పాటు బీజాక్షరాలు విభూతులుగా ఉంటాయని, సాధకులు అమ్మ రూపాన్ని పట్టుకోవడం కోసం అమ్మ రూప లావణ్యాలను శంకరాచార్య స్వామి వివరించారని, చిదగ్నికుండమన్ అనగా జ్ఞానకుండమని, అమ్మ యొక్క శరీరమే దేవతలకు స్థావరాలుగాను, ఎవరెవరు ఏ భాగం ఎవరి వల్ల ఉద్భవించింది అని విషయం చాలా చక్కగా వివరించారమ్మా. సర్వం అమ్మ యొక్క సౌందర్య భావనే అని చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు మీకు. ధన్యవాదాలు. ఇప్పుడు రమాదేవి గారు మహాషోడశి మంత్రాన్ని చెప్తారు. అమ్మ స్వాగతం అమ్మ, నమస్కారం. శ్రీమాత్రే నమః అమ్మ. గురుగారికి పాదాభివందనములు. శ్రీ రాజరాజేశ్వరానంద స్వామినే నమః. శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామినే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌః. ఓం హ్రీం శ్రీం ఈలా హ్రీం హసకహల హ్రీం సహ సకల హ్రీం సౌహ ఐం క్లీం హ్రీం శ్రీం ఓం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌః. ఓం హ్రీం శ్రీం ఈలా హ్రీం హసకహల హ్రీం సహ సకల హ్రీం సౌహ ఐం క్లీం హ్రీం శ్రీం ఓం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌః. ఓం హ్రీం శ్రీం ఈలా హ్రీం హసకహల హ్రీం సహ సకల హ్రీం సౌహ ఐం క్లీం హ్రీం శ్రీం ఓం నమః.
ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः ॐ श्रीं ह्रीं क्लीं सौः ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः ॐ ह्रीं श्रीं ईला ह्रीं हसकहलह्रीं सः सकलह्रीं सौः ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः
ॐ ह्रीं श्रीं का ईला ह्रीं हसकहलह्रीं सहा सकलह्रीं सौहा ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौः। ॐ ह्रीं श्रीं का ईला ह्रीं हसकहलह्रीं सहा सकलह्रीं सौहा ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ॐ श्रीं ह्रीं ऐं सौः। ॐ ह्रीं श्रीं का ईला ह्रीं हसकहलह्रीं सहा सकलह्रीं सौहा ऐं क्लीं ह्रीं श्रीं ॐ नमः। ధన్యవాదాలు మాత. ఓం శ్రీమాత్రే నమః. గురుగారికి పాదాభివందనములు. అందరికీ శ్రీమాత్రే నమః. ఇప్పుడు జ్ఞానేశ్వరరావు గారు మనకి మహామృత్యుంజయ మంత్రాన్ని చెప్తారు. స్వామి నమస్కారం. ధన్యవాదాలు మాతోశ్రీ. శ్రీ సద్గురుభ్యో నమః. మనమంతా నిటారుగా కూర్చొని చూపును సమాంతరంగా ఉంచి నాలుకను మడిచి సమస్వరం చేస్తూ సహస్రారంలో ధ్యాస ఉంచి ఈ మంత్రాన్ని 11 సార్లు వినాలని వినతి. ఓం హౌం ఓం జూం ఓం సహ ఓం బుహ ఓం బుహ ఓం స్వహ ఓం త్రయంబకమిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం త్రయంబకమిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. ఓం స్వహ ఓం బుహ ఓం బుహ ఓం సహ ఓం జూం ఓం హౌం ఓం హౌం ఓం జూం ఓం సహ ఓం బుహ ఓం బుహ ఓం స్వహ. ఓం త్రయంబకమిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం త్రయంబకమిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. ఓం స్వహ ఓం బుహ ఓం బుహ ఓం సహ ఓం జూం ఓం హౌం ఓం హౌం ఓం జూం ఓం సహ ఓం బుహ ఓం బుహ ఓం స్వహ. ఓం త్రయంబకమిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం త్రయంబకమిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. ఓం స్వహ ఓం బుహ ఓం బుహ ఓం సహ ఓం జూం ఓం హౌం ఓం హౌం ఓం జూం ఓం సహ ఓం బుహ ఓం బుహ ఓం స్వహ. ఓం త్రయంబకమిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం త్రయంబకమిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. ఓం స్వహ ఓం బుహ ఓం బుహ ఓం సహ
ॐ जूं ॐ हौं ॐ हौं ॐ जूं ॐ सः ॐ बुः ॐ बुः ॐ स्वाहा ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ स्वः ॐ बुः ॐ सः ॐ जूं ॐ हौं ॐ जूं ॐ सः ॐ बुः ॐ स्वः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ स्वः ॐ बुः ॐ सः ॐ जूं ॐ हौं ॐ जूं ॐ सः ॐ बुः ॐ स्वः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ स्वः ॐ बुः ॐ सः ॐ जूं ॐ हौं ॐ जूं ॐ सः ॐ बुः ॐ स्वः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ स्वः ॐ बुः ॐ सः ॐ जूं ॐ हौं ॐ जूं ॐ सः ॐ बुः ॐ स्वः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ स्वः ॐ बुः ॐ सः ॐ जूं ॐ हौं ॐ जूं ॐ सः ॐ बुः ॐ स्वः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ स्वः ॐ बुः ॐ सः ॐ जूं ॐ हौं ॐ जूं ॐ सः ॐ बुः ॐ स्वः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः।
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. ఓం స్వః ఓం భుః ఓం భుః ఓం సః ఓం జూం ఓం హోం ఇది అమృత పాశ్వత మృత్యుంజయ రుద్ర మహామంత్రం. అందరికీ ధన్యవాదములండి. గురువు గారికి ధన్యవాదములు. గురువు గారి పాదపద్మ నమస్కారములు. అందరికీ నమస్కారములు. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు స్వామి. ఇప్పుడు కుడి ముక్కును మూసి ఎడమ ముక్కు రంధ్రం గుండా శ్వాసను పూర్తిగా మూలాధారం వరకు తీసుకుంటున్నట్టుగా భావం చేస్తూ మళ్ళీ ఎడమ ముక్కు రంధ్రం గుండానే శ్వాసను పూర్తిగా బయటికి వదిలిపెట్టేసేయాలి. శాంతి మంత్రం చెప్తాను. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీమహీషాన్ గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి శ్రీ 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 రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః.